మీరు వెబ్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారా? 2026లో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ లేదా ఫుల్ స్టాక్ డెవలపర్‌గా జాబ్ రావాలంటే ఏ స్కిల్స్ నేర్చుకోవాలి? ఏ ఆర్డర్‌లో నేర్చుకోవాలి? ఏ ఆర్డర్‌లో ఫాస్ట్‌గా నేర్చుకుంటే జాబ్‌కి నేను రెడీ అవుతాను అనే ఇలాంటి డౌట్స్ ఉన్నాయా? అయితే ఈ వీడియోలో నేను కంప్లీట్ వెబ్ డెవలప్‌మెంట్ రోడ్ మ్యాప్ ఫర్ 2026 తెలుగులో స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. హాయ్ గైస్! వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మోహన్ కేటీకే. ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ ఎప్పుడు కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అసలు వెబ్ డెవలప్‌మెంట్ అంటే ఏంటి? వెబ్ డెవలప్‌మెంట్‌ని మేజర్‌గా 3 పార్ట్స్‌లో డివైడ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ వన్ ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్. అంటే యూజర్‌కి కనిపించే పార్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్‌సైట్ మీకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే మొబైల్ యాప్ యూఐ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఫ్రంట్ ఎండ్‌లోకొస్తాయి. అలాగే బ్యాక్ ఎండ్ ఏంటి? విచ్ ఇస్ నథింగ్ బట్ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఇస్ ద సెకండ్ రోల్. ఇది పైకేం కనిపించదు. బిహైండ్ ద సీన్స్ వర్క్ చేస్తూ ఉంటారు. లాజిక్ బిల్డ్ చేయడం, డేటాబేస్ హ్యాండిల్ చేయడం, అలాగే ఏపీఐస్ వీటి మీద బ్యాక్ ఎండ్ డెవలపర్ ఎక్కువ వర్క్ చేస్తుంటాడు. మరి ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ అంటే ఏంటి? ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ 2 కలిపి రెండిటి మీద నాలెడ్జ్ ఉన్న పర్సన్‌ని ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. మీరు కెరియర్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్‌లో స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే, నా స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే చాలామంది చెప్తుంటారు ఫ్రంట్ ఎండ్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ నుంచి స్టార్ట్ చేయండి అని. కానీ నా సజెషన్ ఫ్రంట్ ఎండ్ వద్దు. బ్యాక్ ఎండ్ నుంచి స్టార్ట్ చేయండి. అదేంటి సార్ ట్రెడిషనల్ వేకి ఆపోజిట్‌లో మీరు బ్యాక్ ఎండ్ నుంచి స్టార్ట్ చేయమంటున్నారు. ఎందుకంటే ప్రోగ్రామింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాంగ్ అవుతాయి. ఫ్రంట్ ఎండ్ చాలా ఈజీ. నేనే చెప్తున్నాను కదా! ఈజీగా ట్రాన్సిషన్ అయిపోవచ్చు. కానీ బ్యాక్ ఎండ్‌ని అక్వైర్ చేసుకోవడం లేదా అడాప్ట్ చేసుకోవడం చాలా టఫ్. సో, అందుకే బ్యాక్ ఎండ్ నుంచి స్టార్ట్ చేయండి. బ్యాక్ ఎండ్ నుంచి స్టార్ట్ చేయడం వల్ల అండర్ ద హుడ్ క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సజెషన్ ప్రకారం ఫస్ట్ బ్యాక్ ఎండ్ డెవలపర్ రోడ్ మ్యాప్ గురించి చెప్తాను ఫర్ 2026. బ్యాక్ ఎండ్ డెవలపర్ అవ్వాలంటే 5 కోర్ స్కిల్స్ నీకు తప్పనిసరిగా రావాలి. అందులో ద ఫస్ట్ వన్ ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి మినిమమ్ మీరు ఒక 2 మంత్స్ టైమ్ స్పెండ్ చేయాల్సొస్తుంది. ముందుగా ఒక లాంగ్వేజ్ మాత్రం పిక్ చేసుకోండి. పాపులర్ ఆప్షన్స్ ఏమున్నాయంటే బ్యాక్ ఎండ్ కోసం పైథాన్, జావా, జావాస్క్రిప్ట్, గో లాంగ్వేజ్ అలాగే సి షార్ప్ ఉన్నాయి. ఇండియా జాబ్ మార్కెట్ ప్రకారం 2026లో స్ట్రాంగ్ డిమాండ్ ఉన్న స్కిల్ సెట్ ఏంటంటే యాజ్ యూజువల్ మీకు తెలిసినవే అదేంటంటే పైథాన్, జావా, జావాస్క్రిప్ట్. అదే నా రికమెండేషన్ అయితే ఫర్ బిగినర్స్ నీకసల కోడింగ్ మీద అంత స్ట్రాంగ్ నాలెడ్జ్ లేదు. నీకు సీఎస్ఐటీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే పైథాన్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ టు చూస్ ఫర్ వెబ్ డెవలప్‌మెంట్. అలాగే మీకు స్ట్రాంగ్ సీఎస్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. మీకు మంచి నాలెడ్జ్ ఉంది కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ మీద అయితే నా సజెషన్ ఏంటంటే పిక్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా. కానీ చాలామంది చేసే మోస్ట్ కామన్ మిస్టేక్ ఏంటో తెలుసా? మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటే జాబ్ ఛాన్సెస్ పెరిగిపోతాయని చెప్పడం చాలా రాంగ్. యాక్చువల్లీ లాంగ్వేజ్ కన్నా ఈకోసిస్టమ్, ప్రాజెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుంటావో అందులో ఉన్న ఈకోసిస్టమ్‌లో నువ్వు అడ్వాన్స్ లెవెల్ వరకు రీచ్ అయిపోవాలి. అలాగే ప్రాజెక్ట్స్ మంచిగా బిల్డ్ చేసుకోవాలి. ఇవి నిజంగా నీకు జాబ్స్ తెచ్చిపెట్టే ఆప్షన్స్. నెక్స్ట్ డైలీ ఒక 3, 4 అవర్స్ నెక్స్ట్ 2 మంత్స్ వరకు మీరు ఇలా ప్రాక్టీస్ చేయగలిగితే ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మీరు గ్రిప్ సంపాదిస్తారు. నెక్స్ట్ వెర్షన్ కంట్రోల్. అంటే గిట్ హబ్ నేర్చుకోవాలి. దీనికి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. 1 ఆర్ 2 వీక్స్ చాలు. సో, ఇక్కడ ఏమవుతుందంటే మీ కోడ్ చేంజెస్‌ని మీరు ట్రాక్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే టీమ్‌తో ఎలా కొలాబరేట్ చేయాలి? ఎలా ఫెలో డెవలపర్స్‌తో వర్క్ చేయాలి? ఇలాంటివన్నీ మీకు గిట్ హబ్ యాక్సెస్ లేదా యూసేజ్ ద్వారా అర్థమవుతాయన్నమాట. ఎవ్రీడే గిట్ హబ్ అంటే పెద్ద హ్యూజ్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు. మాక్సిమం చెప్తున్నాను. ఒక 20% కమాండ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గిట్ హబ్ సిలబస్ మొత్తం 100% అనుకుంటే అందులో 20% ఆహ్, కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్ తెలిస్తే చాలు మాక్సిమం వాటి మీద వర్క్ చేస్తావు 80% నువ్వు. అవేంటంటే గిట్ ఇనిట్ అని, గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ పుష్, గిట్ పుల్. సో, ఇలాంటివి తెలిస్తే చాలు మాక్సిమం 80% నీ వర్క్ అయిపోయినట్టే. సో, గిట్ హబ్ ఈస్ వెరీ ఈజీ. నా సజెషన్ 1 ఆర్ 2 వీక్స్ ఇవ్వండి. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. సో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయిపోయింది. గిట్ హబ్ అయిపోయింది. థర్డ్ వన్ ఈస్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ చాలామంది అనుకుంటారు ఫుల్ స్టాక్ డెవలపర్స్‌కి అవసరం లేదని. నా సజెషన్ ఏంటంటే అస్సల డేటా స్ట్రక్చర్స్ అల్గారిథమ్స్ స్కిప్ చెయ్యొద్దు. 1 ఆర్ 2 మంత్స్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మీద కూర్చోండి. దీని ద్వారా మీరు
మంచి అండ్ ప్రొఫెషనల్ వెబ్ డెవలపర్ అవుతారు. మీకు హైరింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువైపోతాయి వెన్ కంపేర్ టు ద రియల్ అదర్ పీపుల్. సో, ఎవరైతే డేటాస్టిక్స్ అల్గారిథమ్స్‌లో స్ట్రాంగ్‌గా ఉంటారో మీరు 90% హెడ్ ఉన్నట్టే మిగతా నార్మల్ వెబ్ స్టాక్ డెవలపర్స్‌తో పోలిస్తే. అండ్ ఇందులో మీరు నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏమంటే అరేస్, స్ట్రింగ్స్, లిస్ట్ లైక్ లింక్ లిస్ట్, స్టాక్స్, క్యూస్, ట్రీస్, గ్రాఫ్స్, సార్టింగ్, సెర్చింగ్ అల్గారిథమ్స్ ఇవి తెలిస్తే చాలు మాక్సిమం యూ ఆర్ హెడ్ ఆఫ్ అదర్ పీపుల్. ఎందుకు అసలు ఇంపార్టెంట్? సో, చాలామంది చెప్తూ ఉంటారు నేర్చుకోండి, నేర్చుకోండి అని. కానీ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో గానీ, మీరేమైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసేటప్పుడు లాజికల్ థింకింగ్ గానీ, కెరియర్ లాంగ్ టర్మ్ గ్రోత్ ఉండాలన్నా సరే, లేదా ఎటువంటి బిగ్ టెక్ కంపెనీస్ అయినా లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇలాంటి మ్యాక్ కంపెనీస్ అంటూ ఉంటాం కదా! ఇలాంటి కంపెనీస్ ఏది జాయిన్ అవ్వాలన్నా సరే డీఎస్ఏ ఈస్ మ్యాండేటరీ గైస్. డీఎస్ఏ లేకుండా ఎటువంటి మ్యాక్ కంపెనీస్ గానీ, లేదంటే మీ కెరియర్ ఫ్యూచర్ గ్రోత్ గానీ చాలా లెస్ ఉంటుంది. సో, డీఎస్ఏ ఈస్ వెరీ మ్యాండేటరీ. మంచిగా నేర్చుకోండి. అలాగే ఫోర్త్ పార్ట్‌కొచ్చేటప్పటికి అంటే నేను చెప్పాను కదా! 5 స్కిల్స్‌లో ఫోర్త్ స్కిల్ వచ్చేటప్పటికి డిజైన్ ప్యాటర్న్స్ గురించి అట్‌లీస్ట్ మీకు 2 మంత్స్ టైమ్ స్పెండ్ చేయాలి. అదేంటి సార్ ఇన్నిన్ని మంత్స్ చెప్తున్నారంటే నేను మళ్ళీ చెప్తున్నాను. వెబ్ డెవలప్‌మెంట్ అంటే ఒక రోజులోనో, 2 రోజుల్లోనో లేదా 1 ఆర్ 2 మంత్స్‌లో వచ్చేది కాదు. నువ్వు ప్రాపర్ ప్రొఫెషనల్ ఫుల్ స్టాక్ డెవలపర్ జాబ్ రెడీ అవ్వాలంటే మినిమమ్ 9 మంత్స్ స్పెండ్ చేయాలి. సో, డిజైన్ ప్యాటర్న్స్ కోసం 2 మంత్స్ స్పెండ్ చేయి. సో, చాలామంది ఏం చేస్తారంటే ఫ్రంట్ ఎండ్‌ని స్టార్ట్ చేయడం వల్ల 1 ఆర్ 2 మంత్స్‌లోనే చాలా నేర్చేసుకున్నానని ఫీల్ అయిపోతారు. కానీ అక్కడితో ఆగిపోయి బ్యాక్ ఎండ్ నేర్చుకోవడానికి చాలా స్ట్రగుల్ అయిపోతూ ఉంటారు. అందుకే నేను బ్యాక్ ఎండ్ నుంచి స్టార్ట్ చేయమని చెప్పాను. సో, బ్యాక్ ఎండ్ ఎవరైతే స్ట్రాంగ్‌గా ఫస్ట్ 6 మంత్స్ నేర్చుకుంటారో నెక్స్ట్ 3 మంత్స్ వాళ్ళకి చాలా ఈజీ. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవడం చాలా ఈజీ. సో, ఈ 2 మంత్స్ డిజైన్ ప్యాటర్న్స్ మీద వర్క్ చేయండి. డిజైన్ ప్యాటర్న్స్ అంటే ఏంటి? కామన్ సాఫ్ట్‌వేర్ ప్రాబ్లమ్స్‌కి అసలు ప్రూవెన్ సొల్యూషన్స్ ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ టోన్ లేదంటే ఫ్యాక్టరీ ఆర్ అబ్జర్వర్ ఆర్ స్ట్రాటజీ ఇలాంటివి ఉన్నాయి గదా! లేదా కొన్ని ఫ్రేమ్‌వర్క్స్ నేర్చుకోవాలి. ఫ్రేమ్‌వర్క్స్ హెవీగా ఏవి యూజ్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా తీసుకున్నారనుకోండి స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్‌వర్క్ గురించి తెలుసుకోవాలి. లేదా పైథాన్ తీసుకుంటే జాంగో లేదా ఫ్లాస్క్ గురించి తెలుసుకోవాలి. లేదంటే సి షార్ప్ తీసుకుంటే డాట్ నెట్ కోర్ తెలుసుకోవాలి. సో, ఇలా బ్యాక్ ఎండ్ కోసం రిక్వైర్డ్ అయ్యే ఫ్రేమ్‌వర్క్స్ కూడా మీరు నేర్చుకుంటూ ఉండాలి. సో, ఇలా డిజైన్ ప్యాటర్న్స్, ఫ్రేమ్‌వర్క్స్ నేర్చుకుంటే ఏమవుతుందంటే కోడ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఫ్రేమ్‌వర్క్స్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంటర్నల్ వర్కింగ్ ఎలా జరుగుతుందో అర్థమవుతుంది. సో, దీస్ ఆర్ ద వెరీ క్రూషియల్ పార్ట్స్. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే డేటాబేసెస్. సో, డేటాబేసెస్‌కి కంప్లీట్‌గా మీరు 2 మంత్స్ టోటల్‌గా ఇవ్వాలి. సో, డేటాబేస్ నేర్చుకునేటప్పుడు 2 టైప్స్ ఆఫ్ డేటాబేస్ ఉంటాయి. ఒకటేంటంటే రిలేషనల్ డేటాబేసెస్ విచ్ ఇస్ నథింగ్ బట్ దానికి ఒక 1 మంత్ ఇవ్వండి. అప్పుడు ఏం నేర్చుకుంటారంటే ఎస్‌క్యూఎల్ నేర్చుకుంటారు. లేదంటే మైఎస్‌క్యూఎల్, పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్, ఎస్‌క్యూఎల్ సర్వర్ ఇలాంటివి నేర్చుకుంటూ ఉంటారు. మంచి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. బట్ నా సజెషన్ ఏంటంటే రికమెండెడ్ మైఎస్‌క్యూఎల్ నేర్చుకోండి ఫర్ రిలేషనల్ డేటాబేస్. అండ్ ఇందులో మీరు నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏముంటాయంటే లైక్ టేబుల్స్, జాయిన్స్ అండ్ ఇండెక్సెస్ అండ్ ట్రాన్సాక్షన్స్ ఇలాంటివి నేర్చుకుంటూ ఉండాలి. అండ్ సెకండ్ కేటగిరీ ఏంటంటే నో ఎస్‌క్యూఎల్ డేటాబేసెస్. మీరు రిలేషనల్ డేటాబేస్ ఎంత నేర్చుకుంటారో నో ఎస్‌క్యూఎల్ డేటాబేస్ గురించి కూడా అంతే ఈక్వల్‌గా నేర్చుకోవాలి. విచ్ ఇస్ నథింగ్ బట్ ఆహ్, నాన్ రిలేషనల్ డేటాబేస్ అంటాం లేదా నో ఎస్‌క్యూఎల్ అంటాం ఇలాంటి వాటిని. ఇందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రికమెండెడ్ డేటాబేస్ ఏంటంటే మాంగోడీబీ. సో, మాంగోడీబీ మాత్రం డెఫినిట్‌గా నేర్చుకోండి. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ గైస్. ఈవెన్ ఇండివిడ్యువల్ కోర్స్‌గా కూడా చాలా హెల్ప్ అవుతుంది. రియల్ వరల్డ్‌లో యాప్స్ అన్నీ కూడా ఎస్‌క్యూఎల్, నో ఎస్‌క్యూఎల్ ఈ రెండిటిని యూజ్ చేస్తాయి కాబట్టి, ఈ 2 నేర్చుకుంటే మీకు ఇంకా డేటాబేస్ గురించి ఎటువంటి డౌట్ కూడా ఉండదు. అండ్ మీకింకా వేరే ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే వరల్డ్‌లో యూజ్ చేసేవి ఈ రెండే. ఈ 2 మీకొచ్చేసాయంటే డెఫినిట్‌గా యూ ఆర్ స్కిల్డ్ పర్సన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బ్యాక్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్స్‌కి ఒక 1 మంత్ టైమ్ ఇవ్వండి. విచ్ ఇస్ నథింగ్ బట్ చెప్పాను కదా! లాంగ్వేజ్ స్పెసిఫిక్‌గా ఫ్రేమ్‌వర్క్స్ మారిపోతూ ఉంటాయి. సో, లాంగ్వేజ్ ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ తీసుకుంటే జాంగో, జావా తీసుకుంటే స్ప్రింగ్ బూట్, జావా స్క్రిప్ట్ తీసుకుంటే ఎక్స్‌ప్రెస్ జేఎస్, సి షార్ప్ అయితే ఏఎస్‌పీ డాట్ నెట్ కోర్, రూబీ అయితే ఏముంది రూబీ ఆన్ రైల్స్ అనే ఒక ఫ్రేమ్‌వర్క్ ఉంటుంది. అదే గో తీసుకుంటే జిన్ అని ఉంటుంది. సో, ఇలాంటి ఫ్రేమ్‌వర్క్స్ మీరు ఏదో ఒకటి నేర్చుకోవాలి. యాస్ ఎ ఫ్రెషర్ అయితే నా సజెషన్ అంటే జాంగో ఆర్ ఫ్లాస్క్. అదే మీకు సీఎస్ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే నువ్వు జావా తీసుకుంటే స్ప్రింగ్ బూట్ బాగా నేర్చుకో. అదే జావా స్క్రిప్ట్ తీసుకుంటే ఎక్స్‌ప్రెస్ జేఎస్ నేర్చుకో. దీస్ ఫ్రేమ్‌వర్క్స్ ఆర్ వెరీ హెల్ప్‌ఫుల్. వీటితో పాటు రెస్ట్ ఏపీఐని ఎలా బిల్డ్ చేస్తాము, అలాగే ఫ్రంట్ ఎండ్‌తో ఎలా కనెక్ట్ చేయాలి ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ఉండాలి. సో, బ్యాక్ ఎండ్‌కి టోటల్‌గా ఈ టైమ్ లైన్‌లో ఎంట్రీ లెవెల్ నుంచి జాబ్ రెడీ బ్యాక్ ఎండ్ డెవలపర్ వరకు మీరు గాని ప్రిపేర్ అయితే
నేను చెప్పిన దాని ప్రకారం అన్నీ 1 ఆర్ 2 మంత్స్, 1 ఆర్ 2 మంత్స్ అని చెప్పాను. మీరు అడ్జస్ట్ చేసుకుంటూ మీకు కావాల్సిన టైమ్ ఫ్రేమ్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పటి వరకు చెప్పింది ఒక 5 మాడ్యూల్స్ కింద డివైడ్ చేస్తే మీరు 5 టూస్ ఆర్ లేదంటే ఒక మాడ్యూల్ చెప్పాం కదా! 1 ఆర్ 2 వీక్స్ చాలని. ఇలా చూసుకున్న ఒక 8 మంత్స్ వరకు వచ్చేస్తుంది. సో, నేను ఏం చెప్పాను డైలీ 2, 3 అవర్స్ ప్రిపేర్ అయితే బ్యాక్ ఎండ్ డెవలపర్ కంప్లీట్ జాబ్ రెడీ అవ్వడానికి ఒక 8 మంత్స్ పడుతుంది. లేదు నీ దగ్గర యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఉంది. లైక్ 3, 4 అవర్స్ ప్రిపేర్ అవ్వగలవు. లేదా 5, 6 అవర్స్ ప్రిపేర్ అవ్వగలవు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ కేమ్ టు ఫ్రమ్ ద కాలేజ్ లేదా కాలేజ్ ఫైనల్ ఇయర్‌లో ఉన్న నీ దగ్గర ఎక్కువ టైమ్ ఉందనుకో. డైలీ ఒక 6 అవర్స్, 5 అవర్స్ వరకు ప్రిపేర్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయనుకోండి మీకు. ఈ షెడ్యూల్ ఏం చేస్తారు? 8 మంత్స్ షెడ్యూల్‌ని కాస్త జస్ట్ 4, 5 మంత్స్‌లోనే కంప్లీట్ చేస్తారు. ఎప్పుడైతే 5 మంత్స్‌లో కంప్లీట్ అయిందో రిమైనింగ్ 2 మంత్స్, 3 మంత్స్ ఏం చేస్తారు? ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్‌కి యూజ్ చేసుకుంటారు. సో, వితిన్ ద 9 మంత్స్ యూ కెన్ మేనేజ్ టు బికమ్ ఏ గుడ్ ఫుల్ స్టాక్ డెవలపర్. నేను మళ్ళీ చెప్తున్నాను జాబ్ రెడీ. ఏదో పైపైన నేర్చుకున్నది కాదు. ఇన్ డెప్త్ నేర్చుకోవడానికి. సో, ఇలా బ్యాక్ ఎండ్ డెవలపర్‌కి మీరు జాబ్ రెడీ అయిన తర్వాత ఇప్పుడేం చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ రోడ్ మ్యాప్‌ని ఫాలో అవ్వండి. ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ ఎంత ఫాస్ట్‌గా అయిపోతుందో చూద్దాం. ఫస్ట్ ఏం నేర్చుకోవాలంటే అందరికీ తెలుసిది హెచ్‌టీఎంఎల్. సో, 1 ఆర్ 2 వీక్స్‌లో అయిపోతుంది. స్ట్రక్చర్ ఆఫ్ ది వెబ్ పేజ్, హెడింగ్స్, పారాగ్రాఫ్స్, ఇమేజెస్, లింక్స్, ఫార్మ్స్, స్టైల్స్ ఇలాంటి స్కెలిటన్ రిలేటెడ్ లేదంటే ఫార్మ్స్ గురించి తెలుసు కదా! ఇన్‌పుట్ అండ్ పాస్‌వర్డ్ ఇలాంటివి సెట్ చేస్తూ ఉంటాం. సో, ఇవన్నీ నేర్చుకోవడానికి 1 ఆర్ 2 వీక్స్ చాలు. నెక్స్ట్ సీఎస్ఎస్ నేర్చుకోవాలి. వీటినన్నింటిని స్టైలింగ్ చేయడానికి. స్టైలింగ్ అండ్ రెస్పాన్సివ్ డిజైన్ చేయడానికి కలర్స్, ఫాంట్స్, లేఔట్స్, మొబైల్ ఫ్రెండ్లీ యూఐ డిజైన్ చేయడానికి సీఎస్ఎస్ కూడా 3, 4 వీక్స్ చాలు. టు బి హానెస్ట్ చెప్పాలంటే 2 వీక్స్‌లో నేర్చుకోవచ్చు సీఎస్ఎస్. బేసిక్ టు ఇంటర్మీడియేట్. అడ్వాన్స్‌డ్ కాదు నేను చెప్తుంది ఇంటర్మీడియేట్ వరకు. అదే అడ్వాన్స్‌డ్ నేర్చుకోవాలంటే మినిమమ్ 1 మంత్ స్పెండ్ చేయండి సీఎస్ఎస్ మీద. సో, ఫస్ట్ 1 మంత్‌లో ఫర్ ఎగ్జాంపుల్ 2 వీక్స్ హెచ్‌టీఎంఎల్, 2 వీక్స్ సీఎస్ఎస్‌కి ఇచ్చేసారు. సో, బేసిక్ టు ఇంటర్మీడియేట్ మొత్తం వచ్చేసింది. మీరు ఒక వెబ్‌సైట్ స్కెలిటన్‌ని విత్ బ్యూటిఫికేషన్ డిజైన్ చేసేయగలరు యూఐని. నెక్స్ట్ 1 మంత్ తర్వాత నెక్స్ట్ 2 మంత్స్ మీరు స్పెండ్ చేయాల్సిందేంటంటే జావా స్క్రిప్ట్ మీద. నువ్వు బ్యాక్ ఎండ్‌లో జావా పిక్ చేసుకొనుంటే ఇక్కడ జావా స్క్రిప్ట్ అనేది చాలా ఫెమిలియర్ అనిపిస్తుంది. లిటిల్ బిట్ సింటాక్స్ డిఫరెన్షియేషన్ ఉంటుంది గానీ, సింటాక్స్ అండ్ నెమోనిక్స్ మాక్సిమం జావా స్క్రిప్ట్ ఒకలాగే ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ స్టార్ట్స్ హియర్. మళ్ళీ ప్రోగ్రామింగ్ బ్యాక్ ఎండ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ ఎండ్‌లో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వేరియబుల్స్ గురించి, ఫంక్షన్స్ గురించి, లూప్స్, కండిషన్స్, డోమ్ మానిప్యులేషన్స్, ఏపీఎస్ కాల్స్‌ని ఎలా చేయాలి, అలాగే ఈవెంట్స్, లాజిక్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ తెలిస్తే చాలు. బిగినర్స్‌కి చాలామందికి ఇది వన్ ఆఫ్ ద టఫెస్ట్ స్టెప్ చెప్పాలంటే. ఈ 2 మంత్స్ చాలా క్రూషియల్. అలాగే చాలామందికి కష్టంగా అనిపిస్తది. కానీ ఈ 2 మంత్స్ ఎవడైతే కన్సిస్టెంట్‌గా నేర్చుకుంటూ డైలీ ప్రాక్టీస్ చేస్తుంటాడో వాడు డెఫినిట్‌గా మంచి డెవలపర్ అయిపోతాడు. నెక్స్ట్ టైప్ స్క్రిప్ట్. టైప్ స్క్రిప్ట్ నేర్చుకోవడానికి జావా స్క్రిప్ట్‌లో అంత టైం పట్టదు. జస్ట్ జావా స్క్రిప్ట్‌కి ప్లస్ టైప్స్ యాడ్ చేస్తే ఈ 2, 3 వీక్స్‌లో మాక్సిమం ఈ టైప్ స్క్రిప్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఎందుకు టైప్ స్క్రిప్ట్ నేర్చుకోమంటానంటే లార్జ్ ప్రాజెక్ట్స్‌ని ఎర్రర్స్ రెడ్యూస్ చేయడానికి లేదంటే ఎర్రర్ ఫ్రీ ప్రొడక్షన్ చేయడానికి కోడ్‌ని టైప్ స్క్రిప్ట్ చాలా బాగా యూజ్ అవుతుందనమాట లార్జ్ స్కేల్‌లో. సో, ఈ టైప్ స్క్రిప్ట్ కోసం ఒక 2, 3 వీక్స్ స్పెండ్ చేస్తే చాలు. లైక్ 2024, 2025 వరకు నేను ఆప్షనల్ అని చెప్పేవాడిని. కానీ 2026లో నేను టైప్ స్క్రిప్ట్ గురించి ఏం చెప్తానంటే ఇట్స్ ఎ మ్యాండేటరీ. నువ్వు చచ్చినట్టు నేర్చుకోవాలి. ఒక 2, 3 మంత్స్ 2, 3 వీక్స్ స్పెండ్ చేయి నో ప్రాబ్లమ్. కానీ టైప్ స్క్రిప్ట్ మాత్రం నేర్చేసుకో. సో, ఇలా అయిన తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్స్ గురించి నువ్వు కొంచెం టైమ్ స్పెండ్ చేయాలి. ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్స్ ఏమున్నాయంటే రియాక్ట్. సో, రియాక్ట్‌తో పాటు పాపులర్ లాంగ్వేజ్ లైక్ పాపులర్ ఫ్రేమ్‌వర్క్స్ ఉన్నాయి. ఇవి కూడా జావా స్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్సే. విచ్ ఇస్ నథింగ్ బట్ రియాక్ట్, యాంగులర్, న్యూ ఇవన్నీ కూడా డాట్ జేఎస్ అంటాం. సో, రియాక్ట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. ఇప్పటికి రియాక్ట్ యూజ్ చేస్తున్నారు. అలాగే ఇంకా ఫ్రేమ్‌వర్క్స్ వచ్చాయి. అవి కూడా మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫీల్డ్ రిలేటెడ్ మీరు ట్రై చేయొచ్చు. కానీ నేను సజెస్ట్ చేసేదేంటంటే ఇప్పుడు రియాక్ట్ సజెస్ట్ చేస్తాను. సో, ఎవరైతే ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్‌లో రియాక్ట్ ప్లస్ టైప్ స్క్రిప్ట్ నేర్చుకుంటారో వాళ్ళకి మాక్సిమం జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా హై లెవెల్‌లో ఉంటాయి. అలాగే ఇంక నువ్వు అడ్వాన్స్ లెవెల్ ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ స్కిల్స్ అన్ని నేర్చేసుకోవాలనుకోండి. సీఎస్ఎస్ చెప్పాను కదా! అడ్వాన్స్డ్ లెవెల్ కూడా ప్రీ ప్రాసెసర్స్ అవన్నీ నేర్చుకోవాలని. అవి నేర్చుకోవాలి. నెక్స్ట్ ఏఎస్ఎస్ ఇవి నేర్చుకోవాలి. సో, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత సీఎస్ ఫ్రేమ్‌వర్క్స్‌కి 2, 3 వీక్స్ ఇచ్చి ఇంకా అడ్వాన్స్‌గా ఏం నేర్చుకోవాలంటే ప్రెజెంట్ టైల్‌విండ్ సీఎస్ఎస్ లైక్ బూట్ స్ట్రాప్ అనేది ఔట్‌డేటెడ్ అయిపోయింది. సో, పాత ప్రాజెక్ట్స్ అన్నీ వదిలేయండి ఇంకా.
కొత్త ప్రాజెక్ట్స్ ఎవరు డెవలప్ చేస్తున్నా అంతా కూడా టైల్‌వెండ్ సీఎస్ఎస్ మీద డెవలప్ చేస్తున్నారు. సో, టైల్‌వెండ్ సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్ కూడా నేర్చుకోండి. సీఎస్ఎస్‌లో ఇట్స్ విల్ బి హెల్ప్‌ఫుల్. సో, ఇలా ట్రెండింగ్ ఫ్రేమ్‌వర్క్స్ ఎప్పుడైతే నేర్చుకుంటారో మీకు హై సాలరీ ప్యాకేజెస్ వస్తాయి. అలాగే మిమ్మల్ని లేటెస్ట్ మోడర్న్ ప్రాజెక్ట్స్‌లో హైర్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే లేటెస్ట్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతాయో క్లయింట్స్ దగ్గర నుంచి మినిమమ్ అవి నెక్స్ట్ 15, 10 ఇయర్స్ వరకు లాంగ్ లాస్టింగ్‌గా ఉంటాయి. సో, మీ జాబ్ సెక్యూరిటీ కూడా మీరు చూసుకోక్కర్లేదు. స్టేబుల్‌గా మీరు గ్రో అవ్వగలరు. ఓకే. సో, ఇలా ఫ్రంట్ ఎండ్ టైమ్‌లైన్ చూసుకోగలిగితే ఒక 3, 4 మంత్స్ పడుతుంది. సో, నేను ఓవరాల్‌గా ఏం చెప్తానంటే అక్కడ 6 మంత్స్, ఇక్కడ 3, 4 మంత్స్‌ని టైమ్‌లైన్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 అవర్స్ అయితే ఇలా 4 మంత్స్ పడుతుంది. అదే నువ్వు 5, 6 అవర్స్ స్పెండ్ చేయగలిగితే లేదా 4, 5 అవర్స్ స్పెండ్ చేయగలిగితే ఈ టైమ్‌ని 2, 3 మంత్స్‌లోకి రెడ్యూస్ చేయొచ్చు. 3 మంత్స్‌లోకి రెడ్యూస్ చేయొచ్చు. సో, టోటల్‌గా ఇక్కడ 6 మంత్స్, ఇక్కడ 3 మంత్స్ టోటల్ యాడ్ చేస్తే 9 మంత్స్‌లో ఒక ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ ఈజీగా అవ్వచ్చు మనం. సో, మళ్ళీ చెప్తాను ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ 2 పార్ట్స్ యాడ్ చేస్తేనే ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ కాబట్టి ఫస్ట్ బ్యాక్ ఎండ్ డెవలపర్ అవ్వండి. నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వడానికి ట్రై చేయండి. అంతే తప్ప ఎవ్రి పర్సన్ చేసే రాంగ్ రోడ్ మ్యాప్ లాగా ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్‌తో స్టార్ట్ చేయొద్దు. సో, నా ఫైనల్ సజెషన్ ఏంటంటే ఫ్రమ్ మోహన్ కేటీకే 1 లాంగ్వేజ్, 1 బ్యాక్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్, 1 ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్, స్ట్రాంగ్ ఫౌండేషన్స్ అండ్ రియల్ ప్రాజెక్ట్స్‌ని బిల్డ్ చేయండి. అలాగే గిట్‌హబ్ ప్రొఫైల్‌ని మెయింటైన్ చేయండి. వీటన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీ నాలెడ్జ్ కన్నా, మీ టాలెంట్ కన్నా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఏంటంటే కన్సిస్టెన్సీ. సో, కన్సిస్టెంట్‌గా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 6-9 మంత్స్‌లో మీరు ఒక ప్రొఫెషనల్ వెబ్ డెవలపర్ అవ్వగలరు. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి కెరియర్ రోడ్ మ్యాప్స్, కోడింగ్ అండ్ ప్లేస్‌మెంట్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా క్వెషన్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. ఐ విల్ ఆన్సర్ యూ పర్సనల్లీ గైస్ ఆర్ ఇన్ ద ఫ్యూచర్ వీడియోస్ ఐ విల్ మేక్ ఇట్ ఆన్. థాంక్ యూ సో మచ్. సీ యూ గైస్. ఇట్స్ యువర్ మోహన్ కేటీకే.